హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న నరేష్ పింజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లోకి వస్తే, ఈరోజు సాటర్డే సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి ఇక యాజ్ యూజువల్ మనకు తెలిసిన విషయమే, 4 సార్ ఎంట్రీ అదిరింది. ఓకే, ఈరోజు ఎపిసోడ్లోకి డైరెక్ట్ ఎంటర్ అయినాం. ఏం లేవు, ఫటాఫట్ అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. మెయిన్గా మనం అనుకున్నది ఈ విషయంలో 4 సార్ గట్టిగా అడుగుతాడు అన్న విషయంలో, ఆ విషయంలో అడగలేదు. ఏదైతే అడుగుతారో అనుకున్నారో అది అడగలేదు, మిగతా విషయాలు అడిగిండు. ఓకే, కొందరికి కొన్ని కొన్ని క్లారిటీస్ ఇచ్చిండు. మరి వాళ్ళ స్టాండ్ మీద అంటే ఆ క్లారిటీస్ తీసుకొని ముందుకు వెళ్తారా, లేకుంటే అంటే కొందరైతే వెళ్ళొచ్చు, కొందరైతే వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అది కొందరికి ఉపయోగపడుతుంది. చూపెట్టిన వాళ్ళకి వీడియోస్ మనం ప్రోమో చూసేసినాం ఆల్రెడీ. ఎపిసోడ్ ప్రోమోలో అందరు చూసిండ్రు, సారీ ఎపిసోడ్ కూడా అందరు చూసేసారు కాబట్టి ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి ఎట్లుంది, ఈ వీక్ ఎలా గడిచింది, తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, హౌస్ లో కంఫర్ట్ జోన్ లో ఉన్నారా లేదా అని చెప్పేసి దాని గురించి వైల్డ్ కార్డ్ వాళ్ళ అందరిని అడుగుతాడు. ఆరుగురు ఉన్నారుగా, ఆరుగురిని అడుగుతాడు. ఆ విషయం వాళ్ళు కంఫర్ట్, ఓకే సార్ సెట్ అవుతున్నా బాగుందని చెప్పేసి చెప్పేసిండ్రు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆరుగురికి ఆరుగురు పవర్స్ ఇచ్చేసిండ్రు. ఒక్కొక్కరికి హ్యూమినిటీ పవర్, తర్వాత క్యాప్టెన్సీ లీడర్ పవర్, తర్వాత ఫుడ్ పవర్, ఇట్లా ఆరుగురికి ఆరు ఆరు పవర్స్ ఇచ్చిండ్రు. ఆ పవర్స్ వీళ్ళు డిజర్వా కాదా అని చెప్పేసి మిగతా హౌస్ మెంట్స్ ఎవరైనా చెప్పొచ్చు వాళ్ళు డిజర్వా కాదా అని చెప్పేసి. కొందరిని 4 సార్లు పిలిచిండు. తర్వాత ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పొచ్చు డిజర్వా కాదా అని చెప్పేసి. ఈ ఒక్క గౌరవ్ తప్ప, ఎందుకంటే గౌరవ్ క్యాప్టెన్ అయింది కాబట్టి, సుమన్ అండ్ గౌరవ్ క్యాప్టెన్ అయింది కాబట్టి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పేస్తాడు సార్ 4 సార్ అయిపోయింది. ఈ గౌరవ్ తప్ప మిగతా 5గురు వాళ్ళు డిజర్వా కాదా అని చెప్పేసి దాని గురించి అడుగుతాడు. ఒక్కొక్కరిని అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి మనం నిఖిల్ విషయం అడుగుతారు. దాని విషయంలో అవసరం లేదని చెప్పేసి అనుకుంటారు. ఆయన స్ట్రాంగ్, ఆయన కంటెండర్ గెలిచేసి, అంటే వీళ్ళు ఏంటంటే ఆడియన్స్ ఉంటారు ఇక్కడ. ఎవరైతే అంటే ఈ 6 మెంబర్స్, ఈ 5 మెంబర్స్ కి పవర్స్ ఉన్నాయో, ఆ పవర్స్ వాళ్ళని డిజర్వా కాదా అని చెప్పేసి హౌస్ మేట్స్ ఒక ఇద్దరు చెప్పాలి. డిజర్వా కాదా అంటే వాళ్ళు ఏ పాయింట్ చెప్తారు, డిజర్వా కాదా అన్న పాయింట్ ఏ పాయింట్ చెప్తారో ఆ పాయింట్ కి ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ థమ్స్ అప్, థమ్స్ డౌన్ అనే ఇస్తారు. ఏది వాళ్ళు చెప్పిన విషయానికి. అంటే క్యాప్ ఆ పర్సన్ కి ఇవ్వరు, వీళ్ళు చెప్పిన విషయాన్ని థమ్స్ అప్, థమ్స్ అప్ డౌన్ అని ఇస్తారు. దాన్ని బట్టి థమ్స్ అప్ ఎక్కువ మంది ఇస్తే డిజర్వ్ అని, తక్కువ మంది ఇస్తే అన్డిజర్వ్ అని చెప్పి. అంటే మామూలుగా డిజర్వ్ అంటే వాళ్ళు చెప్పిన అభిప్రాయానికి ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయంలో ఉండాలి. అప్పుడు వాళ్ళ పవర్ వాళ్ళకే ఉంటది, డిజర్వ్ అన్నట్టు. తర్వాత లేకపోతే కప్స్ అన్ని డౌన్ ఉంటే, వాళ్ళు చెప్పిన అభిప్రాయానికి కరెక్ట్ లేకపోతే ఆ పవర్ వెనక్కి ఇచ్చేస్తారు. అట్లా నిఖిల్ తర్వాత మాధురి గారి వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళ వాళ్ళు చెప్పిన పాయింట్ అంటే హౌస్ మేట్స్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ సూటబుల్ ఉన్నాయని చెప్పేసి ప్రేక్షకులు కూడా అదే అనుకుంటారు. దానివల్ల వాళ్ళిద్దరి వెళ్ళిపోతే, ఒకటి మిగతాది వచ్చేసి రమ్యది ఒకటి ఉంటుంది. రమ్యది ఎట్లాగో ఫుడ్ది కాబట్టి ఫుడ్ది కూడా ఉంచాలి. మన సుమన్ అన్నది తింటుండు కాబట్టి, సుమన్ అన్నది తింటే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దానికి అవసరం, దానికి పెద్ద మాకైతే ప్రాబ్లం లేదని చెప్పేసి రామురాజు అంటాడు. ఓకే, దానికి యాక్సెప్టెడ్. ఆమెది కూడా ఉంటుంది. తర్వాత అయేషాది వచ్చేసి నామినేషన్ పవర్, నామినేషన్ పవర్ అని చెప్పేసి తనుజ అండ్ రీతు అంటది. ఉంచండి, ఏం కాదు, మాకు పెద్ద ప్రాబ్లం లేదు, టార్గెట్ చేసి వచ్చింది కదా అని చెప్పి 4 సార్ అంటుంది. అది లాస్ట్ లో వస్తుంది కాబట్టి ఇవి నేను ఒకేసారి ముందు చెప్తా, ఈ పవర్స్ గురించి. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. తర్వాత అయేష, తర్వాత సాయిది హ్యూమినిటీ పవర్ గురించి. భరణి, దివ్య అవసరం లేదు అని అంటారు. హ్యూమినిటీ అనుకుంటే మేము నామినేషన్ చేసే అవకాశం మాకు ఉండదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ని మేము చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళే చేసుకోరు. మేము చేసుకునే అవకాశం ఉంటే మాత్రం మాకు పాయింట్స్ వచ్చి ఉన్న అవకాశం ఉన్నప్పుడు ఆయన ఈ ఇమ్యూనిటీ పవర్ నుంచి తప్పించుకొని ఎక్కువ వారాలు సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది వర్ణిస్తారని. దానికి కూడా దివ్య కూడా సేమ్ రీజన్ చెప్పింది. కాకపోతే ప్రేక్షకులు దానికి థమ్స్ డౌన్ కొట్టిరు. దానివల్ల వీళ్ళ ముగ్గురికి మాత్రం డిజర్వ్ వచ్చింది, మిగతా ఇద్దరికి మాత్రం అన్డిజర్వ్ వచ్చింది. అన్డిజర్వ్ వచ్చేసింది నిఖిల్కున్న, తర్వాత మాధురి గారికి. తర్వాత డిజర్వ్ వచ్చింది మాత్రం రమ్య, ఫుడ్ కోసం, ఇమ్యూనిటీ కోసం ఏమో సాయి, తర్వాత అయేషా వచ్చేసి నామినేషన్ పవర్. వీళ్ళ ముగ్గురికి డిజర్వ్ వచ్చింది. సరే, ఇది మామూలు, ఈ విషయాల్లో అవసరం లేదు, మామూలుగా చెప్తున్నా. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇదే విషయం గురించి వస్తే, మెయిన్ రమ్యనున్న తర్వాత కళ్యాణ్ని
కన్ఫెషన్ రూమ్కి రమ్మని. ఇక్కడ విషయం ఏంటంటే కన్ఫెషన్ రూమ్ తీసుకొచ్చింది ఏంటంటే మనకు హౌస్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ డేనే మనకు మాధురి గారు అండ్ మరి దివ్య మాట్లాడుకుంటారు. ఈ అబ్బాయి అది మనం ఆల్రెడీ ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం. ఈ అబ్బాయి అందరి చేతి మీద వేస్తాడు, అదే నా మీద చేయేస్తే నేను ఒకటి ఇస్తా, భూమి చేసి కిందేసి తొక్కితా అని చెప్పేసి ఆ విషయాలు మాట్లాడింది. అదే విషయం గురించి నాకు సార్ వీడియో వేస్తాడు. నాకు సార్ వీడియో వేసి అంటే బాగా అడిగింది. మనం ఏదైతే అనుకున్నామో ఎపిసోడ్ లో మనం ఆ రోజు ఏదైతే మాట్లాడుకున్నామో అట్లా మాట్లాడకూడదు. సరే ఉంటే నామినేషన్ పాయింట్ లో మనకు ఆల్రెడీ తెలుసు పులిహోర కలుపుతుండు అని చెప్పేసి మనం కూడా ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం. అన్ని తెలుసు బయట ప్రాజెక్ట్ అయింది. ఆ విషయాన్ని తర్వాత కొంచెం మార్చుకున్నాడు, కొంచెం కొంచెం కాదు, చాలా మార్చుకున్నాడు. ఆ విషయంలో ఎప్పుడైతే ప్రియా కూడా ఎలిమినేషన్ అయిందో అప్పటి నుంచి కూడా చాలా చేంజెస్ వచ్చినాయి కళ్యాణ్. ఆ విధంగా అయితే మనకు కనిపిస్తలేడు, అంతకు ముందు అయితే కొంచెం కనిపించిండు. ఆ విషయం కూడా ఇప్పుడు నాకు సార్ ఓకే అంటాడు. ఎందుకంటే ప్రియ రమ్యని అడుగుతుంది ఒక అంటే ఆయన క్యారెక్టర్ మీద నువ్వు ఆయనకు ఒక మచ్చలాగా పడిపోయింది నువ్వు ఆ విషయం అట్లా అంటే నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, కానీ చెప్పే విధం అది కాదు. మీరు అమ్మాయిలు పిచ్చోడు అనడం కరెక్ట్ కాదు, ఆయనకు ఆ విషయమే పడిపోయింది. అట్లా కాదు చెప్పేది, అది రాంగ్ అంటే ఆ విషయంలో నేను సారీ చెప్తున్నాను. సరే నేను అట్లా ఆ విషయంలో చెప్పడం అయితే తప్పు, మీదైతే నాకు బయట నుంచి చూసి వచ్చిన కాబట్టి నాకు అట్లా అనిపించింది అని అంటే, లేదు నేను నా ఏజ్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు కళ్యాణ్. అంటే నా ఏజ్ ప్రకారంగా నేనైతే నాకు ఆ థాటే లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. యాక్చువల్ గా ప్రేక్షకులకు కూడా మనకు బయట చూసే వాళ్ళకు కూడా మొన్నటి వరకు ఎప్పుడైతే మన ప్రియా తర్వాత మొన్నటి వరకు శ్రీజ వాళ్ళు ఎలిమినేషన్ కాకముందు వరకు కొంచెం మనకు అదే ఫీలింగ్ ఉండే ప్రేక్షకులకు కూడా. చూడడానికి ఏదన్నా ఉంటే అంటే ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ జరుగుతుంది. అదే కావాలంటే అది చేస్తుడు అని చెప్పి అనే విషయాన్ని వీళ్ళు రమ్య కూడా మాట్లాడిన విషయమే అక్కడ మనకు ప్రొజెక్ట్ అయింది. మనకు కూడా అట్లనే కనిపించింది. బయట కూడా ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయాలు ఉన్నారు. ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పింది. ఆ విషయం ఆ మాట అమ్మాయిల పిచ్చోడు అనే మాట అనకపోతే బాగుండేది కదా అని చెప్పేసి నాకు సార్ క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ మంచి ప్లేయర్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ విషయంలో ఆయన కొంచెం హింట్స్ వస్తా అంటే ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తే చాలా ఇంప్రూవ్ అయ్యింది. క్యాప్టెన్ ఎప్పుడైతే ఎలిమినేషన్ దగ్గరికి పోయి మళ్ళీ వచ్చిండో అప్పుడే నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ అయ్యండి. ఈ వీక్ కూడా గేమ్ బాగానే ఆడిండు. ఓకే, అంటే ఈ వీక్ అంటే పెద్ద గేమ్ ఏం లేదు క్యాప్టెన్ కాబట్టి. ఓకే, ప్రవర్తనలో కానీ మాట్లాడే మాటల్లో కానీ స్టాండ్ తీసుకోవడం కానీ క్యాప్టెన్ లో కానీ మాధురి గారితో డిస్కషన్లో కానీ ఆ విషయంలో కానీ చాలా బాగానే ఉంది. ఆ విషయంలోనైతే నో ప్రాబ్లం, బాగుంది. అయితే ఎక్స్ప్లెనేషన్ ఆయనకి అలాంటి హింట్స్ ఇప్పుడు అవసరం. ఆ హింట్స్ కరెక్ట్ బూస్టింగ్ అయితే అవసరం అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ అది బ్యాడ్ గా ప్రాజెక్ట్ అయినా ఎట్లా ప్రాజెక్ట్ అయినా కానీ రమ్య చెప్పింది ఈయనకి పాజిటివ్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయనకి బూస్టింగ్ అవకాశం ఉంటుంది. నేను ఏం మార్చుకోవాలి ఏం మార్చుకోకూడదని ఒక అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రియా శ్రీజ ఎలిమినేషన్ అయినప్పుడే ఆయన కొన్ని నేర్చుకున్నాడు. ఇక ముందు కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకున్న పాయింట్స్ కూడా పెట్టుకుంటే ముందు గేమ్ కి అయితే సూపర్ వెళ్ళిపోతాడు. రమ్య విషయంకి వస్తే ఇలాంటి ఒక మాటలు తప్పితే మిగతా అయితే మాధురి గారికి అయేష కంటే పర్వాలేదని నాకు అనిపిస్తుంది. ఈ పాయింట్స్ ఒకటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట అన్నదో తర్వాత నెక్స్ట్ ఇంకో వారి విషయంలో కూడా ఆ మాట అన్నది. ఆ ఒక్క విషయం తప్పితే అది ఆమెకు అవసరం లేదు. అది ప్రేక్షకులు చూసుకుంటూ మళ్ళీ హౌస్ లో బయట నుంచి ఆల్రెడీ మనం చూసినాం, వాళ్ళు కూడా చూసిండ్రు. మళ్ళీ ప్రత్యేకంగా హౌస్ లోకి పోయి నీ నామినేషన్ పాయింట్ ఒకరితోటే ఉన్నావు, నీ ప్రవర్తన ఇదే అని చెప్పాలి. కానీ కొంచెం అన్నెసెసరీ మాటలు అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఆ మాటలు మాట్లాడడం అదొక్క మిస్టేక్ తప్ప ప్రస్తుతానికి మాత్రం రమ్య అయితే ఓకే గుడ్. గేమ్ బాగానే ఆడింది, అంతా ఓకే బాగానే ఉంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మాత్రం ముందుకు వెళ్ళిపోయింది. ఇది ఓకే. తర్వాత ఇదే విషయం కళ్యాణ్ ఇప్పుడు ఒకేసారి చెప్పేస్తా. ఈ కళ్యాణ్ కు మన మాధురి గారికి అదే ఈ విషయం ఒకటి జరిగింది కదా మన ఫుడ్ టాస్క్ అంటే చపాతీ విషయంలో అంటే వచ్చి ఫుడ్ టయానికి చేయండి అని చెప్పి చెప్పడానికి నేను స్నానానికి వెళ్ళి వచ్చే వరకు నాకు స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చేస్తానే విషయం చిన్న విషయం జరిగింది కదా మనకి లాస్ట్ వీక్. అయితే ఆ విషయం గురించి నాకు సార్ అడిగింది. మరి నా ఎవరిని అడుగుతాడు, మన సుమన్ శెట్టిని అడుగుతాడు, కెప్టెన్ అడుగుతాడు. మాధురి గారి విషయంలో కళ్యాణ్ విషయంలో ఎవరిది తప్పనుకుంటున్నావు ఆ విషయంలో అంటే
అందులో అయితే మాధురి గారిది తప్పు అని చెప్పేసి సుమన్ శెట్టి అంటాడు, కళ్యాణ్ అయితే రైట్ అని చెప్పి వస్తాడు. అంటే చేయమంటే చేయనన్నదే అని అంటే ఆయన చెప్పడం రాలేదు. ఎందుకంటే వారంలో బోలెడు జరుగుతుంటాయి, టాస్క్లు కానీ గేమ్స్ కానీ మాటలు కానీ చాలా జరుగుతుంటాయి. కన్వర్జేషన్ కరెక్ట్గా చెప్పలేకపోయింది కానీ ఒకసారి వీడియో వేస్తాం, ఆ వీడియోలో కొంచెం ర్యాష్ ఉంటుంది. ఈ డైలాగ్ ఇదే కదా, ఏంటి ఏంటి. అయితే నాకు ఈ రోజు నాలుగు సార్ ఏమనిపించింది కానీ ఈ విషయంలో కానీ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంకో విషయంలో కానీ అనాల్సిన విషయాలు ఎవరినైతే అనాలో మనం ఇప్పుడు లాస్ట్ 2-3 వీక్స్ ప్రియా ఎలిమినేషన్ అయినప్పుడు కానీ తర్వాత అసలు శ్రీజ ఎలిమినేషన్ అయినప్పుడు కానీ అంతకు ముందు వాళ్ళు ఉన్న ఎపిసోడ్ లో వాళ్ళు గట్టిగా అరవడం ఏదైనా చేస్తే ఏంటి కాగిగోలా ఏంటి అరవడం మీ సౌండ్స్ అన్న చెప్పిన నాకు సార్ ఈ వీక్ సరే అయేష గురించి తర్వాత మాట్లాడదు, ఇదే పాయింట్ అయేష కూడా వర్తిస్తుంది. ఏంటి అంటే ఒక బెదిరింపు చర్య టైపు, అంటే ఏంటి ఏంటి అని ఒక బలమైన సౌండ్ తో ఇస్తున్నావు. అంటే ఆల్రెడీ చెప్పిండు, అంటే నా ఇంటి అంటే నెక్స్ట్ ఇదే విషయంలో చెప్పిండు. అంటే నా చెప్పే భావం ఇది, మన ఈయన గుర్తొస్తాడు మనకు, మాస్క్ మ్యాన్. భాష కరెక్ట్ కాదు భావం అని చెప్పేసి అంటే కొంచెం ఏదో కుదురుగా చెప్పినట్టు అనేసి అయితే నాకు నాకు సార్ అనిపించింది. కుదురుగా అట్లా కాదమ్మా ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని అని అనిపించింది. ఇట్లా చేయి కాదు, ఆయన నార్మల్ గా చెప్పిండు. మేడం కూర్చుంటారా అంటే కూర్చోకపోతే చెప్పరా అని చెప్పేసి, అది ఎటకారమే. అది ఎటకారమే, సరే దానికి కూడా క్లారిటీ ఇచ్చిండు, అట్లా చెప్పకూడదు అని చెప్పేసి అండి. నేను కొంచెం కోపం తగ్గించుకో. ఏంటి ప్రతి ఎవరైనా ఏదైనా విషయాన్ని మాట్లాడేటప్పుడు ఏంటి, దివ్య విషయంలో కూడా అదే జరిగింది. కర్రీ విషయంలో ఏంటి బెదిరించినట్టే, అంటే వాళ్ళ ఏజ్ కి ఈమె కొంచెం ఏజ్ లో పెద్దదని, వాళ్ళు కొంచెం ఏజ్ లో చిన్న వాళ్ళు అని చెప్పేసి వాయిస్ రేజ్ అయినట్టు అని నాకు అనిపించింది. మిగతా వాళ్ళతో అయితే అట్లా లేదుగా, వీళ్ళిద్దరితోటే అయింది. వీళ్ళిద్దరే స్టార్టింగ్ అక్కడ పంచాయతీ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు, అది కంటిన్యూ అయింది ఆ వారం చివరి వరకు అది కంటిన్యూ అయింది. ఆ విషయం నాకు సార్ కొంచెం గట్టిగా అడిగితే బాగుండేది. అట్లా కాదమ్మా ఇట్లా మార్చుకోమ్మా అదమ్మా ఇదని కొంచెం చాలా కూల్ గా చెప్పినట్టు అనిపించింది. అదే నార్మల్ ఒక రీతువో తర్వాత ఇంకెవరో అయితే కొంచెం వేరేలాగా చెప్పేటోడని నాకు అనిపించింది. వీడియోలో చూస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. కొంచెం గట్టిగా అడగాలని, గట్టిగా అడిగితే బాగుండి అనిపించింది మాధురి గారు. ఎందుకు అంత కోపం ఎందుకు ఆ విషయంలో. అబ్బాయి కళ్యాణ్ వచ్చేసి మేడం ఇట్లా కాదు చేసేది, మీరు ఈ టైం వరకు చేస్తే రేపటి నుంచి రూల్స్ ఇట్లా ఉండవు వేరేలాగా ఉంటాయి అని చెప్పేస్తే ఆ విషయానికి వేరేలాగా అంటే ఎట్లుంటాయి అని చెప్పేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది. మరి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు దానికి ఆమెదే కదా తప్పున్నట్టు. ఆ తప్పు విషయాన్ని ఒప్పుకోకుండా ఈ తప్పు విషయాన్ని ఒప్పుకున్నప్పుడు నాకు సార్ క్లారిటీ చెప్పాలి, నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ర్యాష్ అవ్వడం కరెక్ట్ కాదు, ఏంటి ఏంటి అనడం కూడా కరెక్ట్ కాదు, కొంచెం మాట్లాడు అని చెప్పేసి చెప్పేయాలి, దానికి కొంచెం వివరణ ఇవ్వాలి. కానీ ఓకే అమ్మా అట్లా కాదమ్మా ఇట్లా కాదా అంటే కొంచెం ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించినట్టుంది. కానీ కొంచెం ఒక వాళ్ళకి చెప్తే కూడా గేమ్ అన్నా మార్చుకుంటారు కదా, ఆ విషయం కూడా చెప్పలేదు అనిపించింది. లేకుంటే ఆమె నెక్స్ట్ వీక్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది మాధురి గారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సరే మాధురి గారి విషయం వచ్చింది కాబట్టి నెక్స్ట్ లాస్ట్ అయినా వెనక ముందు అయినా కానీ ఇది కంటిన్యూషన్ చెప్పి ఇదే పోర్షన్. అంటే పోర్షన్ అంటే మన దివ్య విషయంలో కూడా సేమ్ యాజ్ స్టేజ్ ఫుడ్ గురించి, అదే కర్రీ గురించి, ఆ కర్రీ గురించి అంత అవసరమా అని చెప్పేసి నాకు సార్ అడుగుతాడు దివ్య. అవసరమా అంటే అవును, 16 మెంబర్స్ కి ఎవరికి ఎంత కావాలనో సో అందరికి బాగా చేయడం నాది రేషన్ మేనేజర్ గా. ఆ ఫుడ్ వేసుకుంటే ఆ కొంచెం ఫుడ్ వేసుకుంటే ఏంది ప్రాబ్లం అని చెప్పేస్తే మరి మిగతా వాళ్ళకి సమాధానం చెప్పిన. ఫుడ్ విషయంలో ఎట్లుంటదంటే ఒక చిన్న యాపిల్ కానీ అంతెందుకు ఈ రోజే మనం నాకు సార్ చూసేటప్పుడే అయేషా ఒక చిన్న ఫుడ్ విషయంలో ఇది కాలిందా లేదా వేసుకోవద్దని డెమోన్ ఏదో విషయంలో ఉన్నాయా లేవా నెక్స్ట్ ఎవరైనా తిన్నారా అనే విషయంలో ఎంత హర్ట్ అయిపోయింది అయేషా. డెమోన్ ఏమన్నాడంటే ఉన్నాయా ఇంకా గౌరవం ఉన్నాడు అనే విషయంలో చెప్తే ఇంకా అవసరం లేదన్నట్టు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతే అవసరం లేదు అంటే ఒక ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఒక చిన్న విషయానికి కూడా హర్ట్ అవుతారు. హౌస్ లో చిన్న విషయానికి కూడా హర్ట్ అవుతారు. మరి అలాంటప్పుడు కర్రీ సరిపోలేదు ముందు వెనక వాళ్ళు ఉన్నారని తెలిసేసి రేషన్ మానిటర్ కదా అది చూసుకోవద్దా, మేము వచ్చే వరకు చూసుకోవద్దా అని చెప్పేసి ఎవరు నెగ్గేది. అందరు కలిసి దివ్య ఎవరైతే తినలేదో వాళ్ళని అంటారు. ఆ భయం ఉంది కాబట్టి ఆ విషయంలో అడగడంలో తప్పు లేదు అని అంటే ఈమె మాధురి గారు అంటారుగా, లేదు నేను కొంచెం వేసుకున్నా నాకు తెలుసు. ఇంకా అది కాకుండా ఆమె రేషన్ మేనేజర్ గా కరెక్ట్ గా చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే ఎక్కువ భరణి గారికి, డైరెక్ట్ పేరు చెప్పలేదులే కానీ భరణి గారికి ఎక్కువ వేస్తుంది కర్రీస్ కానీ ఏవైనా, మిగతా వాళ్ళకి అది చేయదు అంటే చాలా క్లారిటీ ఉంది దివ్య అయితే నాకు. ఎందుకంటే నాగ్ సార్ క్వశ్చన్ వేసిన ప్రతిదానికి ఆమె నోట్ల నుంచి ఏదో
ఇమాన్యుల్ అన్న కొన్ని పర్ఫెక్ట్ ఆన్సర్లు ఇవ్వట్లే కానీ, అంటే ఇప్పుడు ఆయన పర్ఫెక్ట్ గేమే, ఆయన మిస్టేక్స్ ఏం లేవు, ఈరోజు మెచ్చుకున్నాడు. ఆయన పర్ఫెక్ట్ గేమే కానీ ఏదైనా కొంచెం జంకుతాడు, భయపడతాడు. ఏదైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు సార్ 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 అంటాడు. ఈమె పర్ఫెక్ట్, నాలుగు సార్ ఎదురు ఉన్నా అన్న భయపడకుండా ఉన్న విషయం, లేదు సార్ నాది, అవును నాకు ఆ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ నా కర్రీ, నాకు వచ్చిన పోర్షన్ ఏదైతే ఉందో అది నేను భరణి సార్కి ఇస్తా, నా ఇష్టం సార్ అది, నేను మరి ఇంకెవరికైనా ఇవ్వదలుచుకోలేదా, ఎందుకంటే అది నా ఒపీనియన్ సార్, నా కర్రీ నా నా సెల్ఫ్ ఇది, నేను ఎవరికైనా ఇచ్చుకుంటే అది నా ఇష్టం, నేనైతే మిగతా వాళ్ళ కర్రీ తీసుకొని ఇవ్వట్లేదు కదా సార్ అని చెప్పేసి చెప్పింది. అవును నీ ఇష్టం, అది నీ నీ పర్సనల్ అదే అని చెప్పేసి అంటున్నాడు. మరి ఆయనకే ఎందుకు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వవు అంటే, ఆయన నాకు యాపిల్స్ ఇస్తాడు, అవి ఆయన తినడు, నా కర్రీ నేను ఇస్తాను, నేను కర్రీ ఎక్కువ తినను అని చెప్పేసి క్లారిటీ ఉంటుంది, అంతా ఓపెన్ గా చెప్పేటట్టు ఉండాలి. అట్లా చెప్పినా గానీ ఓకే. అంటే ఈ విషయంలో అక్కడ కన్వర్జేషన్ అయితే ఈమె ఇంత ఓపెన్ గా చెప్పినా గానీ, అంటే రాంగ్, మాధురి గారికి కర్రీ విషయంలో దివ్యదే కొంచెం రాంగ్ అన్నట్టు మనకు నాకు సార్ కొంచెం మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే రేషన్ మేనేజర్ మార్చారు కదా, మరి రేషన్ మేనేజర్ మార్చాలి, అదే రేషన్ మానిటర్ మార్చాలంటే మిగతా హౌస్ మేట్స్ ని అడగాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ వచ్చి అందరిని అడిగితేనే వద్దు 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 అని చెప్పేసి అన్నారు. ఒకవేళ నాగ్ సార్ ఉద్దేశం ఏంటంటే ఆమె రేషన్ మానిటర్ గా చేస్తే ఆమెకు తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నారో, లేదంటే మరి ఏంటో తెలియదులే కానీ రేషన్ మేనేజర్ చేంజ్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక చిన్న గేమ్ పెట్టి, ఏం గేమ్ అంటే స్లేట్ ఇచ్చేసి రాయాలి. అంటే సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు నాకు సార్, వీక్ ఎంత షుగర్ పడుతుంది, తర్వాత ఎన్ని రోజు ఎన్ని కప్స్ రైస్ పెడతారు, తర్వాత ఎన్నిసార్లు టీ పెడతారు, ఇట్లా ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్క క్వశ్చన్ కి మాధురి గారు రాంగ్ ఆన్సర్ చెప్తే మిగతా అన్నింటికి మాత్రం 2 kgs, షుగర్ విషయంలో 2 kgs ఉంటుంది. ఎందుకంటే దివ్య మానేటర్ ఉంది కాబట్టి, ప్రజెంట్ 1 వీక్ నుంచి ఉంది కాబట్టి ఆమెకు అన్ని తెలుసు కాబట్టి కరెక్ట్ రాస్తుంది. ఓకే, ఎందుకంటే 1 వీక్ నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇదే మరి నేను చెప్పేది, ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఈ విషయం ఎన్ని పెడుతుంది అనేది రేషన్ మేనేజర్ కూడా చెప్పలేదు. ఈ రోజుకి 4 కప్స్ పెడతారు, తర్వాత రోజుకి వచ్చేసి ఇన్నిసార్లు చాయ్ పెడతారు అనేది దివ్య కూడా ఎవరికి చెప్పలేదు. ఏది కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా వాళ్ళకి ఎలా తెలుసు అంటే చూస్తుంటేనే తెలుసు. మరి ఇదే విషయాన్ని ఆ, రేషన్ రేషన్ మానిటర్ వచ్చేసి అందరికి కర్రీ పంచిద్ది అనే విషయాన్ని ఎవరైనా చెప్తేనే తెలిసిద్దా, అందుకు చూస్తుంటేనే తెలిసిద్ది కదా. మళ్ళీ అందులో ప్రత్యేకంగా నాకు సార్ అంటాడు, నువ్వు చెప్పలేదు కదా అంటే మిగతా వైల్డ్ కార్డ్స్ కూడా మాకు తెలియదు రూల్స్, ఈ రూల్ ఉందని మాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. మరి ఈ రూల్స్ అన్ని తెలియకుండానే ఈ ఏ రోజు ఎంత పడుతుంది, ఎంత షుగర్ పడుతుంది, ఎన్నిసార్లు టీ పెడుతుండ్రు, ఎన్ని కప్స్ రైస్ పడుతుంది అని చెప్పేసి మాధురి గారికి ఎలా తెలుసు? చెప్పలేదు కదా దివ్య, ఆమెకు కూడా మాధురి గారికి కూడా దివ్య చెప్పలేదు కదా, ఎలా తెలిసింది అంటే చూస్తుంటే తెలిసింది. ఈ విషయం కూడా చూస్తుంటే తెలుస్తుంది. తెలుసుకోవాలే కానీ మాకు తెలియదు అని అంటే తెలిసి ఉండొచ్చు, తెలియదు అని చెప్తాను నేను అంతే. ఎందుకంటే ఆమె పడదు, చూసి వచ్చిండ్రు, బర్నీ గారితో ఉంటుంది, ఇదే కదా డిస్కషన్ పెట్టుకుంది. ఓకే, కాకపోతే ఈ విషయంలో దానికి అయినా దివ్య కూడా ఆల్రెడీ అనుకుంది, అవసరమైతే ఆమె ఉంటే తెలుస్తుంది, ఆన్సర్ కూడా కరెక్ట్ చెప్తుంది. ఆమె ఉంటే ఆమెకు తెలిసింది. రేషన్ మానిటర్ గా మాధురి గారిని పెడదామంటే ఆమె కూడా చేయి లిఫ్ట్ చేసింది. ఎందుకంటే ఎందుకు మరి నువ్వు కూడా ఎందుకు చేయి లిఫ్ట్ చేసినావు ఆమె ఆమె గురించి అని చెప్పేసి నాకు సార్ అడిగితే, అవును ఆమె ఉంటే తెలిసింది ఆమెకి, ఏ, నా బాధ ఏంటో తెలిసింది, ఎవరికి ఎంత రేషన్ ఇవ్వాలి, ఎంత పోర్షన్ ఏం వాడుకోవాలి అని చెప్పేసి ఆమెకు తెలిసింది, దానికోసం నేను లిఫ్ట్ చేసిన, ఆమెకుండడం నాకు బాధ లేదంటే సరే ఈ వీక్ నుంచి ఈ రోజు నుంచి రేషన్ మానిటర్ వచ్చేసి మాధురి గారు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇంకా రేషన్ మానిటర్ గా ఉన్న వాళ్ళకి ఎంత గొడవలైనాయి, ఎంత చికాకులైనాయి మనం ప్రియా దగ్గర నుంచి చూసుకుంటూ. సరే, ప్రియాని ఫస్ట్ చూసి మన ప్రేక్షకులు ఏమనుకున్నాం, ఏంటి ఇంత చేస్తుంది ఈ పిల్ల అని చెప్పేసి అందరు జనం ప్రేక్షకులు అనుకున్నాం. తర్వాత తనూజ అంత కూల్ గా సైలెంట్ గా ఉండే తనూజకు కూడా అదిరిపోయింది. నాకు తెలిసినంత వరకు రేషన్ మేనేజర్ గా వచ్చి మానిటర్ గా వచ్చినప్పుడు ప్రియ మన దివ్య విషయంలోనే కొంచెం, దివ్య ఉన్నప్పుడు చాలా తక్కువ ఉన్నది. మాధురి గారే కావాలని అది చేసినట్టు అనిపించింది. ఓహో నాకు తెలియదు, నాకు తెలియక నేను వేసుకున్నా, సరే నెక్స్ట్ టైం నుంచి నేను వేసుకున్నట్టు అయిపోయింది. ఈమె చెప్పకపోతే, ఈమె అడగకపోతే నెక్స్ట్ టైం కూడా అదే రిపీట్ చేసింది. ఈమె అడగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆమె అడిగినప్పుడు జరిగిన మిస్టేక్ నేను నెక్స్ట్ టైం నుంచి అలా చేయనని చెప్తే సరిపోయింది. కానీ అది చెప్పకుండా ఏంటి నేను ఎంత వేసుకున్నా నాకు తెలియదా, నేను అది ఇది అనే విషయాలు మాట్లాడింది.
చూద్దాం రేపటి నుంచి మా రేషన్ మేనేజర్ ఉంటదిగా ఇంకెన్ని గొడవలు అయితే ఏందనేది. ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళని అడిగితే, అంటే ప్రీవియస్ అంటే తనుజ గానీ నిఖిత గానీ బయట ఉన్నప్పుడు కానీ వాళ్ళకి తెలుసు రేషన్ మానిటర్ గా ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుందో. సరే చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిద్దో. ఓకే, ఇది ఒక పార్ట్. ఆ విషయంలో ఇవి జరిగిపోయినాయి. ఇంకంతే మాధురి గారి విషయంలో ఇదొకటి, కళ్యాణ్ విషయంలో, దివ్య విషయంలో క్లారిటీ ఇచ్చిన విషయంలో అందులో అయితే కళ్యాణ్ది రైట్, మాధురి గారిది రాంగ్ అని ఒకటి తెలియజేసిండు. ఈ విషయం దివ్య విషయంలో మాత్రం మాధురిదే రైట్ అన్నట్టు కొంచెం మనకు పోట్రే అయింది ఈరోజు ఎపిసోడ్ లో చూస్తే. ఓకే, ఆ విషయాలన్నీ పెడితే ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ విషయం మాట్లాడుకున్నాం. కళ్యాణ్ అండ్ రమ్య విషయంలో, ఆ విషయంలో రమ్య సారీ చెప్పింది, అయిపోయింది. తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు. అయితే ఆ విషయంలో ఆడియన్స్ కి పోల్ అడుగుతారు మళ్ళీ తమ్నే థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని. అంటే ఈ ఎవరు కళ్యాణ్ ఉన్న తర్వాత రమ్య ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్ లోకి పోయారు కదా. ఆ విషయంలో జరిగిన విషయంలో మీకేమనిపిస్తుంది? అంటే కళ్యాణ్ అనే అతను అమ్మాయిలను మీద చేయలేయడం, తర్వాత ఇట్లా చేయడం ఏదైతే రమ్య అంటుందో ఆ విషయంలో రమ్య చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారంటే 50-50 వస్తుంది పర్సెంటేజ్, 50-50 వస్తుంది. ఎందుకు 50-50 వచ్చింది అని అంటే ఫస్ట్ అలాగే ఉండేది, ప్రేక్షకులు కూడా అందరు అలాగనే అనుకున్నారు, నేను కూడా అలానే అను. కాకపోతే గత 2 వీక్స్ నుంచి మాత్రం కళ్యాణ్ లో చాలా చేంజెస్ వచ్చినాయి. గేమ్ చేంజ్ మారింది, గేమ్ బాగుంది, అన్ని బాగున్నాయి. ప్రజెంట్ అయితే మంచిగా కరెక్ట్ గా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఎక్కడైతే అవసరమో అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నా, అనవసరమైన మాటలు మాట్లాడంటే. ఇప్పుడు ఇవి ఏదైతే పులిహోర కార్యక్రమం ఉంది, పులిహోర కార్యక్రమం చాలా తగ్గించింది, ఆ విషయానికి ఒప్పుకోవాలి. అందుకే 50-50 వచ్చింది. ఈ పాయింట్స్ కళ్యాణ్కి చాలా ఉపయోగపడితే ఆ విధంగా ముందుకు పోతే మాత్రం కళ్యాణ్ మాత్రం బయటపడినట్టు. ఓకే, ఈ విషయం పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి డెమన్ తర్వాత రీతను కన్వర్షన్ రూమ్ పిలుస్తాడు. వీళ్ళ టాపిక్ ఏంటంటే ఈ వీక్ లో వచ్చేసి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. సిచ్యువేషన్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే నామినేషన్ లో రమ్య వచ్చేసి నీకు బుర్ర లేదు, బ్రెయిన్ లేదు అని చెప్పేసి మాట్లాడిందో అప్పటి నుంచి అంటే మనకి మైండ్ లో ఒకటి పడిపోయింది, బయట ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది నా విషయం. అంటే వచ్చేసి వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు మొత్తం ఓపెన్ అయ్యి చెప్తారు. తనుజ గారి గురించి ఇది చెప్పారు, తర్వాత నా గురించి ఈ విషయం చెప్పారు, ఒక్కొక్కరి గురించి వీళ్ళ గురించి ఏమో నాన్న విషయం చెప్పారు. ఇలాంటి ఈ విషయాలన్నీ చెప్తే ఇంత బ్యాడ్ ప్రొజెక్ట్ అవుతుందా? నాకేం బుర్ర లేదనుకుంది ఆమె, క్లారిటీగా ఉంది నాకు బుర్ర లేదని చెప్తుంది. అంటే నాదేమన్నా బ్యాడ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటది, ఏంటి అరే మేమిద్దరం కలిసి బాండింగ్, ఒక బాండింగ్ లో రిలేషన్షిప్ లో ఉన్నాం, మేము మా గురించి ఒకరి గురించి పాజిటివ్ చెప్పి ఆమె క్లారిటీగా ఉంది, నీకు బుర్ర లేదని అంటే బుర్ర లేదు అనే పాయింట్ పట్టుకున్నాడు. ఎందుకంటే నాకు బుర్ర లేదంటే ఆమె బుర్ర యూజ్ చేసి ఏమన్నా నన్ను యూజ్ అంటే ఒకవేళ ఫేక్ తర్వాత కొంచెం ఫేక్ చేస్తుందా, గేమ్ ఆడుతుందా నాతోటి అని చెప్పేసి ఎవరికైనా కొంచెం క్యూరియాసిటీ వస్తుంది. ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చిన వాళ్ళు అది నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే డెమన్ కూడా నమ్మి వాళ్ళు ఒకవేళ మీకు పవర్ యూజ్ చేస్తా అని చెప్పేసి పవర్ వద్దాని అన్నారు. ఆ విషయంలో రీతు కూడా హగ్ ఇచ్చింది. ఈ విషయానికి ఏం చెప్పినావు అంటే రీతితో మాట్లాడక ఉండకు అని చెప్పేస్తే నో అని చెప్పేసి, లేదు నీకు పవర్ ఇస్తామన్నా కానీ నాకు పవర్ ఇచ్చినా వద్దు, నేనైతే రీతితో మాట్లాడతాను. క్లారిటీ ఉంది కానీ ఎక్కడో ఒక మూలన వీళ్ళు ఎవరు రమ్య అన్న మాటలకి ఆయనకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే నాకు బుర్ర లేదన్నదంటే రీతి ఏమన్నా నాకు గేమ్ ఆడుతుందా ఆ విషయం తెలుసుకోవాలని క్యూరియాసిటీ రమ్యనే ఇదే అడుగుతుందా. దాని గురించి 2 వీడియోలు వేసింది, రీతు ముందే వేసింది. రీతు అయితే చేంజ్ అయితే అవ్వదు, డెమన్ తోటే ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఆమె ఎలిమినేషన్ అయ్యేదాకా ఇదే ప్రాసెస్ జరిగింది. కాకపోతే వీళ్ళకి వీడియో వేయడం వల్ల ఇప్పుడు డెమన్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఆ విషయం గురించి అడుగుతుండు కదా. ఎందుకంటే ఆ వీడియోలో ఏముందంటే నువ్వేమైనా లవ్ చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతుంటది రమ్య ఎవరిని, డెమన్ అడిగితే లేదు లవ్ అట్లాంటిది ఏం లేదు, రిలేషన్ అంటే ఫ్రెండ్స్ మనకు అట్లా ఉంటారు కదా, ఫ్రెండ్స్ కంటే అంతకు మించి కొంచెం ఎమోషన్ బాండింగ్ ఉంటుంది కదా ఆ టైపు అని చెప్పేస్తే, లేదు మాకు చూసే వాళ్ళకి అట్లా లేదు, లవ్ లాగే అనిపించింది అంటే అట్లేం లేదు నా సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి జెన్యున్ ఉందో లేదో మాకైతే బయట నుంచి మాకేం అర్థం కాలేదు. కానీ నీ గురించి నేను చెప్తున్నా, నీదైతే లవ్ లాగే అనిపించింది, నీ కళ్ళల్లో నువ్వు నిన్న ఏడ్చిన విషయంలో గానీ అవన్నీ చెప్పుకుంటుంది. ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఒక మనిషి అనేటువంటి తాగుతాడు, అరే ఏంటి ఏమన్నా బ్యాడ్ ప్రాజెక్ట్ అయిందా తర్వాత అంటే కొంచెం ఈ విషయాలు ఎప్పుడైతే బుర్ర లేదని చెప్పిందో అప్పటి నుంచి డెమోన్ లో కొంచెం మార్పు వచ్చింది.
కొంచెం రీతుకు దూరం ఉండడం అని కాదులే కానీ కొంచెం వీళ్ళకి దగ్గర ఉండి తెలుసుకోవాలని వీళ్ళతో ప్రయత్నాలు చేసుకున్నది అదొకటైతే మనకు కనిపించింది. ఆ విషయంలో కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే ఎవరికైనా బయట ఇట్లా అరే ఎట్లుంది అని చెప్పేసి ఎవరికైనా ఉంటది ఆ విషయాన్ని. అయితే ఈ విషయంలో వీడియో చేస్తే ఆ వీడియోస్ రీతుకి ఒకవేళ నిజంగా రీతు గేమ్ గురించే ఇలాంటి బాండింగ్స్ నాకు వద్దు అది ఇది అని చెప్పేసి అనుకుంటే ఆ వీడియోస్ చూస్తే మాత్రం రీతు అరే నా గురించి నేను ఇంత జెన్యున్ గా నీతోటి రిలేషన్ ఫ్రెండ్షిప్ లో ఉన్నా గానీ నీతోటి ఇంత ఇదిలో ఉన్నా కానీ నువ్వు నా గురించి నేనేమన్నా ఫేకా అని చెప్పేసి నా గురించి తెలుసుకోవాలని ఇంత ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి నన్ను అసలు నమ్మలేదని చెప్పేసి ఈ వీడియోస్ చూసిన తర్వాత దూరం పెట్టాలి. మరి దూరం పెడుతుందో దూరం పెట్టదో చూద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఒకటే అడుగుతుంది నాకు సార్ 2 వీడియోలు వేస్తుంది మళ్ళీ రిపీట్ చేసేసి ఇదే అడుగుతుంది ఏంటి ఉమ్, రమ్య అడుగుతుంది ఇదే విషయం లవ్ ట్రాక్ గురించే విషయం అడుగుతుంటే అప్పటికి కొంచెం మొహం చేంజ్ అవుతుంది రీతుది ఆ వీడియోస్ చూసి. మనోడు కూడా కొంచెం నర్వస్ ఫీల్ అవుతాడు. అరే నేను అంటే ఆమె గురించి ఎంక్వైరీ చేసినట్టు అంటే తెలుసుకోవాలని ఫేకా నిజమా రియలా కాదా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి పక్కనే ఇద్దరిద్దరిని పక్క పక్కన పెట్టేసి ఆ విషయం చెప్పాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంది. ఆ విషయంలో మనోడికి కూడా కొంచెం అనీజీగా ఫీల్ అవుతాడు. మరి రీతు నిర్ణయమే ఉంటుంది. మనోడైతే నాకైతే బాగానే ఉందా కంఫర్ట్ జోన్ లోనే ఉన్నా అని చెప్పేసి అని అన్నాడు. కానీ ఆ మాటల్లో అయితే అంత క్లారిటీ లేదు. కంఫర్ట్ జోన్ లో ఉన్నా అని చెప్తుండే కానీ ఆయన కూడా ఒక మూలన ఇంకా ఏదో ఒకటి ఉంది దాగే ఉంది. అదే ఏమై ఉంటది అని చెప్పేసి ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చిన వాళ్ళు చెప్తుండ్రు కదా అని చెప్పేసి అదే ఒక అన్కంఫర్ట్ లోనే ఉన్నాడు కానీ కంఫర్ట్ జోన్ లో ఉన్నా అని చెప్తుండు. సరే నాకు అర్థమైంది ఫుల్ నేను గేమ్ అయితే ఆడుతా ఇక నేనైతే ఇప్పటికీ చెప్తున్నా నేను ఫుల్ కంఫర్ట్ జోన్ ఉన్నా. ఈ హౌస్ మొత్తంలో ఎవరినైనా నమ్మేది ఉంటే అది పవన్నే అని చెప్పేసి అంటది. ఆ రోజు నాకు సార్ కూడా గుర్తు చేస్తాడు అరే ఎలిమినేషన్ వెళ్ళిపోయే మూమెంట్ కూడా నువ్వు ఎవరినైనా మిస్ అవుతావు అని చెప్తే నేను డెమన్నే మిస్ అయితే సార్ ఈ హౌస్ లో అని చెప్పేసి అంత క్లారిటీ ఉంది. నీ క్లారిటీ లేదంటే మనం నిజంగానే క్లారిటీ లేకుంటున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. చూద్దాం ఇప్పుడు వీళ్ళిద్దరూ నాకు తెలిసినంత వరకు దూరంగా గేమ్ ఆడుకొని బయటికి వెళ్ళినాక ఫ్రెండ్షిప్ చేసుకొని ఏమన్నా చేసుకునే కానీ ఈ హౌస్ లో ఉన్నంత వరకు వాళ్ళిద్దరు గేమ్ ఆడితే మంచి గేమర్స్ వాళ్ళిద్దరు సూపర్ గేమర్స్. ఈ రిలేషన్ ఈ బాండింగ్స్ పెట్టుకోకపోతే మాత్రం సూపర్ గేమ్ ఆడతారు. 100% రీతు ఇస్తుంది ఫిజికల్ అయినా కానీ పోరాడుతుంది. సరే ఆమె క్యాప్టెన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను క్యాప్టెన్ అవ్వాలని రీతు ఎందుకంటే ఫిజికల్ గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. అయితే ఇక డెమన్ గురించి చెప్పనవసరం లేదు. 2 టైమ్స్ క్యాప్టెన్ అయ్యిండు ఫిజికల్ ఎట్లా ఆడతాడు కొంచెం మైండ్ గేమే తక్కువ. మరి ఆ విషయంలో రమ్య బుర్రలేదని చెప్పిందో లేకుంటే ఈ విషయంలో బుర్రలేదని చెప్పిందో ఆమె ఇట్లా క్రేజ్ గురించి వాడుకుంటుందని చెప్పేసి ఆ విషయంలో చెప్పిందో మనోడే అర్థం చేసుకోవాలి. ఆమె అయితే క్లారిటీ ఉంది రీతి అయితే ఫ్రెండ్షిప్ బాండింగ్ విషయంలో ఈ విషయంలోనైతే పక్కా ఉంది. మోసం అయితే లేదు ఈ విషయంలో. అరే క్యాప్టెన్ చేసిందమ్మా నీకు రూల్స్ బ్రేక్ చేసేసి భరణి గారిని అవుట్ చేసి నిన్ను క్యాప్టెన్ చేసింది అంతకంటే ఏం కావాలి ప్రూఫ్. ఇంకా ప్రూఫ్ ఏం కావాలి ఏదో దేని గురించో అని అనుకుంటే నిజాయితీగా ఉండొచ్చు నేను నిజాయితీగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. నీ గురించి అక్కడ నాకు సార్ ప్రేక్షకులు అందరూ దృష్టిలో బ్యాడ్ అయినా నీకు నేను క్యాప్టెన్ చేసింది దాని గురించి అర్థం చేసుకో. ఇలాంటి ముందు అన్ని నీతో ఎట్లుందో అవన్నీ గుర్తు చేసుకోవాలి. కానీ రమ్యని అడిగితే వాళ్ళ గేమ్ పరంగా రాంగ్ చెప్పొచ్చు రైట్ చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు. అందుకే నాకు సార్ అంటాడు నీకు నమ్మకం ఉందా అది చెప్పలే కానీ రమ్యని నేను అది అడిగిన రమ్య ఇట్లా చెప్తే ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ వద్దు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు తర్వాత డెమోని పంపించేస్తారు. రీతు కూడా క్లారిటీ ఇస్తాను క్లారిటీ ఉందంటే నాకు ఫుల్ క్లారిటీ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఓకే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళిద్దరు అట్లనే ఉండరు. వాళ్ళ బాండింగ్ అయితే బాగానే ఉంటది. ఈ వీడియో అయితే వాళ్ళని చెడగొట్టే అంత అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. కొంచెం డిస్కషన్స్ వస్తే రావచ్చులే కానీ మనోడు కూల్ చేస్తానని నేను అనుకుంటున్నా. ఆ విషయం అయిపోతే నెక్స్ట్ తనుజ గారిని పిలుస్తారు కన్ఫ్యూషన్ ఉంటే ఇక్కడ ఏం లేదు. నాకు ఇందులో తనుజ గారిని పిలిచి వీడియో వేయాల్సినంత అంటే ఎవరితోటి గొడవ లేనప్పుడు పిలిచి వీడియో వేయాల్సినంత అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. తనుజ గారికి ప్రెస్ చేద్దామని చెప్పేసి వీడియోస్ చేస్తున్నామని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఎవరితో గొడవ లేదు ఏం లేదు ఊరికే పిలిచేసి కన్స్ట్రక్షన్ రూమ్ లో ఇట్లా వేస్తే నీ గేమ్ ఇది వీళ్ళు నీ గురించి బ్యాక్గ్రౌండ్ ఇది అనుకుంటున్నారు. మొన్న ఇది లైట్ ఆన్ ఆఫ్ విషయంలో కూడా భరణి గారే ఇది చేసిండ్రు భరణి గారి వల్ల అని చెప్పేసి అంటే నా గేమ్ ఏంటో చేస్తాను లాస్ట్ టైం
చూపెట్టారు వీడియో. ఆ టైంలో చూపించింది కూడా అది అనవసరమైన వీడియో. అసలు భరణి గారికి సంబంధం లేదు. కానీ ఆ విషయంలో చూపెట్టిండు. ఈ రోజు కూడా మళ్ళీ ఈ రోజు వీడియోలు వేసిండు. ఈ రోజు వీడియోలు ఏంటంటే కళ్యాణ్ గురించి విషయం ఏంటంటే మన రమ్య మాధురి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరినెవరిని నామినేషన్ చేద్దాం అని చెప్పేసి, అంటే కళ్యాణ్ ని నామినేషన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఈ ఈమె రమ్య పాయింట్ ఏంటంటే ఊరికే మీద చేతులు వేస్తూ ఉంటాడు, ఆమె కొంచెం లీనియన్స్ ఇయ్యందే ఈయన చేతుల మీద వేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆమె ఆ పాయింట్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు మాధురి గారు కూడా అంటే అవును, ఒక్క చేతితో చప్పట్లు మోగవు, రెండు చేతులు కలుస్తున్నాయి చప్పట్లు అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఇంకో వీడియో ఇస్తారు, ఆమె ఎందుకు అట్లా ప్రవర్తిస్తుందో ఆమె సపోర్టింగ్ కూడా ఉంది, అందుకే అట్లా ఆమె ఎంకరేజ్మెంట్ ఉంది, లేకుంటే ఏమన్నా అనొచ్చు కదా, ఎందుకు అనదు, అందుకే అద్దెలే రెండు చేతులు కలిసి చప్పట్లు అని చెప్పేసి మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఆ వీడియో వేస్తారు. ఆ వీడియోలో తను క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. ఏమని క్లారిటీ అంటే మామూలుగా ఆయన ఎంగేజ్ అంటే చిన్న పిల్లవాడు, ఆల్రెడీ నేను చెప్పిన అదంతా ఏం లేదని చెప్పేసి చెప్పి మీ ఫ్రెండ్షిప్ గానే ఉన్నామని చెప్పేసి ఒక వర్షం చెప్పింది. మనం కూడా ఎపిసోడ్లలో చూస్తే చాలా సార్లు చెప్పింది, నువ్వు నాకు ఇప్పుడు చిన్నోడే, నువ్వు ఎక్కువ చేస్తే తమ్ముడు అని పిలుస్తా, అట్లే అలాంటి ఏం పెట్టుకోపా అని చెప్పేసి చాలా క్లారిటీ ఉంది. ఈ విషయంలో అయితే తను 100% రైట్. ఈ ఆ- ఈ విషయంలో థమ్స్ అప్ థమ్స్ డౌన్ విషయంలో కూడా ఆడియన్స్ అడిగితే అందరికి 100% 92% వరకు థమ్స్ అప్ వస్తుంది. ఈ విషయంలో తనుజే రైట్ అని వస్తుంది. సరే వీళ్ళు ప్రయత్నం చేసినా, ఒకవేళ ప్రయత్నం చేయకపోయినా ఆ విషయంలో మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ లాస్ట్ 5 వీక్స్ నుంచి కళ్యాణ్ తోటి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఎక్కడైతే లీనియన్స్ అయితే ఇచ్చినట్టయితే నాకైతే ఎప్పుడూ కనిపించలేదు. పన్- ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకే ఉంటుంది. కాదు బాండింగ్స్ ఉంటాయి, కాకపోతే మనోడు ఇష్టపడతాడు, అది నాకు ఇష్టం అని చెప్పేసి రాగానే హౌస్ లోకి వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా ఆ విషయం చెప్పిండు. ఆమె కూడా ఎవరైనా చెప్తారు కదా, దానికి నార్మల్ గా చెప్పిండు అని చెప్పేసి అనుకున్నా. అంతే, ఆ అబ్బాయి విషయంలో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇట్లా ప్రొజెక్ట్ అయితే అయితే నాకైతే తెలియదు అని చెప్పేసి అనుకున్నా. నాకు సరే అంటే నాకు అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ చెప్పిన ఇంత బాగానే ఉంది, అవసరం లేదంటారు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి విషయంలో వీళ్ళు ఈ మాట బ్యాక్గ్రౌండ్ ఈ మాటలు అనుకుంటున్నారు కదా, రమ్య మాధవి గారు వాళ్ళ గురించి ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనం ఆ విషయం చూడాలి. ఈ విషయం అయితే ప్లస్ అయింది ఈ రోజు. అంటే అది ప్లస్ అంటే ఇంకొంచెం బూస్టింగ్, అంటే ఇంకా నేను ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఒక ఐడియా. ఇంకా మిగతా వాళ్ళ గురించి వస్తే ఇంకా అంతే, రీతు అయేష గురించి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి రీతు అయేష విషయంలో శ్రీజ గాని ప్రియ గాని మాట్లాడితే ఏంటమ్మా గోల, అంటే ఇప్పుడు అమీర్పేట చంగల్ కూడా దాకా వినబడ్డది అనిపించలేదు. కానీ అసలు ఎదుటి వాడు చెప్పేది వినదే ఎవరు అయేష. అరే ఈ రోజు శుక్రవారం రోజు ఎపిసోడ్ చూస్తుండే సార్ నాగ్ సార్ చూస్తుంటే ఆమె ఏదో చెప్పింది, దివ్య చెప్తే అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే నువ్వు కాల్చుకు నేను కాలుస్తా అని చెప్పేస్తే వెళ్ళిపోయింది. ఓకే వెళ్ళిపోయింది. డెమోను గౌరవ్ ఉన్నాడు తినడానికి ఇంకా, ఆ, గౌరవ్ ఉన్నాడు తినడానికి ఇంకా అని చెప్పేసి ఇంక అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే ఒక విషయం ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తారు, హౌస్ లో నువ్వు ఒక్కదానివే కాదు, ఉంది 16 మంది ఉన్నారు, ఆ 16 మంది గురించి ఆలోచించాల్సిన విషయం ఉంది. అరే ఒక విషయం, నువ్వు ఏ పని దగ్గరికి పోయినా ఒకరు, మొన్న రీతు విషయంలో డెమన్ వచ్చి చెప్పినా కానీ నువ్వు రీతు గురించే మాట్లాడుతూ ఉన్నావు. తర్వాత ఈ రోజు మళ్ళీ గౌరవ్ గురించి కాదు, రీతి విషయం గురించి కాదు, గౌరవ్ తినలేదా అనే విషయం గురించి, అంటే అసలు మాట్లాడుతుంటేనే వెళ్ళిపోయింది. దివ్య విషయంలో అంతే, ఆమె ఎందుకో అంటే ఉత్తిగానే హట్ అయిపోతుంది. మళ్ళీ చివరికి ఓవరాల్ గా వచ్చేసి దివ్యకి సారీ, నేను నాకు ఇమ్ము చెప్పిన, అంటే ఇమ్ము చెప్తే నమ్ముతాం, ఇమ్ముకు గోల్డెన్ స్టార్ ఉంది కాబట్టి ఇమ్ము అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే దివ్యది కరెక్ట్ అని చెప్పేసి నమ్ముతాం. మరి ఇంత మంచితనాన్ని వచ్చేసి నాకు సార్ ఎందుకు చూపెట్టాడు, మిగతా మాత్రం ఈ రోజు దివ్యది, ఈ వీక్ లో దివ్యది కొంచెం, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో దివ్యది నెగిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్, ఇది రైట్ అని ఒక విషయం చెప్పకపోవడం నాకు బాధ అనిపించింది. చెప్తే బాగుండు, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. తప్పైతే తప్పని ఒప్పుకుంటుంది, రైట్ అయితే రైట్ అని ఒప్పుకుంటుంది తప్ప ఆ విషయంలో అయితే ఏ లేదు. మరి అయేష ఈ రీతు విషయంలో క్లారిటీ ఉంది. అంటే ఒక క్యాప్టెన్సీ నువ్వు డైరెక్ట్ చెప్పొచ్చు కదా ఆమెకి, నువ్వు క్యాప్టెన్సీ అందరితో, అంటే ఆమె అంటుంది అయేష వాళ్ళందరినీ పిలిచింది అంటే నాకు సరి కూడా అంతే, వాళ్ళందరినీ ఎందుకు నువ్వు డైరెక్ట్ చెప్పొచ్చు. ఆమె డైరెక్ట్ చెప్తే వినే మనిషి సార్, ఆమె డైరెక్ట్ చెప్తే వినే మనిషి కాదు కాబట్టినే, వాళ్ళిద్దరికి ఐ కాంటాక్ట్ లేదు కాబట్టి ఆమె వాళ్ళకి పిలిచి చెప్పుకుంది. ఆ విషయం మనకు క్లారిటీగా అర్థమైంది. ఇంకా మళ్ళీ వాళ్ళని మధ్యలో ఎందుకు పిలిచినావు, అది ఇది ఎందుకు పిలిచినావు. అదే మాధురి గారికి అయితే
రూల్ ఉందా బెడ్రూమ్ లో నిద్రపోవద్దని చెప్పేసి రూల్ ఉందా అని చెప్పేసి అడిగినావు. ఈమెకైతే డైరెక్ట్ ఎందుకు అడగలేదు అని చెప్పేసి అడుగు. ఆమెకి ఇట్లా చెప్పినా ఎట్లా చెప్పినా ఆమె ఫీలింగ్ అదే. కొందరి మీద కొన్ని పెట్టుకొని వచ్చింది. అవి కంటిన్యూ అయితేనే ఉంటుంది. మరి ఇన్ని జరిగినా ఈమెకి పవర్ ఉండాలన్నా వద్దా? ఏ పవర్? నామినేషన్ పవర్ ఉండాలన్నా వద్దా అంటే ఇదే తనుజ మీద కోపం పెట్టుకొని వచ్చి నామినేషన్ చేసింది. ఇదే రీతిని ఇబ్బంది పెట్టింది. వీళ్ళిద్దరు కలిసి ఆమెకి నామినేషన్ పవర్ ఉన్నా నాకు ఏం కాదు, ఇబ్బంది లేదు అంటున్నారు. మరి నాకైతే తెలియదు. సరే, వాళ్ళు జెన్యున్ గా ఒప్పుకుంటారా లేకుంటే ఇంకేదన్నా ఉపయోగం గురించి అంటున్నారు, నాకైతే తెలియదు. కానీ అంటున్నారు ఆ విషయంలో ఆయేషన్ కొంచెం మందలిచ్చుంటే బాగుండేది. ఒకవేళ మందలేకపోతే గేమ్ ఇంకా నెక్స్ట్ వీక్ ఇంక ఇట్లానే గోల చేసి రసవత్తరంగా గేమ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటాడో బిగ్ బాస్, నాకైతే తెలియదులే. కానీ కొంచెం మందలింపు చర్యలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ చేయలేదు. రీతుదే రా అన్నట్టు మళ్ళీ చూపెట్టు. రీతుకి ఏ వీక్ అయినా రీతు సూపర్. నువ్వు ఆ విషయంలో బాగా మాట్లాడినా, ఈ విషయంలో మాట్లాడు. ఏ వీక్ లో నాకు సార్ అయితే లేదు. సరే, ఇప్పుడైతే అప్పుడు కొన్ని మిస్టేక్ చేసింది. ఆ మిస్టేక్ ఎప్పుడైతే క్యాప్టెన్సీ టాస్క్ లో మిస్టేక్ చేసి పవన్ ని గెలిపించిందో అప్పటి నుంచి అయితే మాక్సిమం తప్పులు చేయడానికి అయితే తీసుకోవట్లేదు ఛాన్స్. మాక్సిమం స్టాండర్డ్ గానే ఉంటుంది. కాకపోతే ఏ వీక్ పోగొట్టారో, కెప్టెన్ అయినాక పోగొట్టారో నాకు సార్ వెయిట్ చేస్తుంది. అరే ఆ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. అరే ఆ విషయంలో నాకు తప్పలేదు, మధ్య వ్యక్తితో చేసిన దానికి కూడా నాదే తప్పైందా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇంకా అంతే. ఈ నెక్స్ట్ వచ్చేసి ఆయేషాకి మందలింపు చర్య చేయకపోవడం అదొకటే నాకు నచ్చలేదు. మందలించాల్సి ఉండే. ఓకే, ఈ వీక్ అంటే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఇవి. మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి అంతగా ఏం మాట్లాడలే. తర్వాత ఇమాన్యుల్ తోటి ఒక ఎక్సర్సైజ్ టాస్క్ చేపిస్తాడు. అంటే రమ్యతో చేపిస్తాడు. ఇక్కడ ఏంటంటే ఫుడ్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి 100%. ఇక్కడ ఏంటంటే 100% ఇమాన్యుల్ మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి బాగా కామెడీ చేసి ఒక ఫుల్ నవ్విస్తున్నాడు. అసలు 90% షోని ముందుకు తీసుకువెళ్తున్నాడు అని చెప్పేసి మనం మనకు గత 3-4 వీడియోస్ లో మనం అదే మాట్లాడుకున్నాం. అదే విషయం బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ కూడా గమనించి వాళ్ళ టీం వాళ్ళు ఏం చేసిందంటే కొంచెం బూస్టింగ్, అరే ఇంత కామెడీ చేస్తాడు, కొంచెం బూస్టింగ్ కోసం అంటే నువ్వు ఇట్లనే కామెడీ చేయి అంటే జనరల్గా చేస్తాడు. కానీ ఏదో బూస్టింగ్ కోసమే ఫుడ్ అని చెప్పేసి ఇచ్చినట్టు అనిపించింది. అంటే ఓకే, వేరే విషయంలో కాదు, ఫుడ్ అయితే మంచి విషయంలోనే పంపిస్తుండు. కాకపోతే నువ్వు కొంచెం పగిలిపోయింది అని చెప్పేసి మనకు ప్రోమోలు వేస్తే అందరూ ఏమనుకున్నారంటే మంచిగా ఏదో క్లాస్ అసలు ఎందులో తప్పు చేసిండని, ఏ టాస్క్ జరిగిందని తప్పు చేయడానికి ఆస్కారం ఉందని పగిలిపోద్దని అంటాడు. ఫుడ్ విషయంలోనే అన్నాడు. అప్పటికి నేను ప్రోమోలో చూసినప్పుడే మనకు అనిపించింది పగిలిపోయింది అంటే అసలు ఈ వీక్ లో ఆ టాస్క్లే జరగలేదు, గేమ్సే ఆడలేదు, ఆర్గ్యుమెంట్సే జరగలేదు. అప్పుడు ఆయనకి ఎట్లా పగిలిపోయింది అని చెప్పేసి నేను అనుకున్నా. అదేవిధంగా పగిలిపోవడం అంటే ఒక ఫుడ్ వీళ్ళకి రమ్యతో సుమన్ గారితో పాటు వీళ్ళకి కూడా ఈయనకు కూడా ఒక పూట అంటే ఫుల్ కామెడీ చేస్తాడు. ఒక పూట కాదు, ఒక 4 పూటలు పెట్టినా ఏం కాదు అనిపిస్తుంది నేను. ఆయనకు కావాల్సినప్పుడు ఏదైనా 4 పూటలు ఏ ఫుడ్ కావాలంటే అది పంపించినా అవసరం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎంటర్టైన్ చేస్తాను. ఈ చిరాకు అయేషా మాధురి గారి లాంటి మనకు గోల కంటే అది 100కి 150 రెట్లు చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఆయనకు 4 రోజులు వరుసగా ఏం కావాలంటే అది పెట్టినా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను కూడా హ్యాపీగా ఉంటాను. నేనని కాదు, ప్రేక్షకులు అందరూ హ్యాపీగా ఉంటారు. నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్ చేస్తాను. ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కి అయితే అసలు తగ్గేదే లేదు. 1% కూడా అసలు డిసప్పాయింట్ చేయట్లేదు. ఇమాన్యుల్ ఈ సీజన్ కే ప్లస్ పాయింట్. ఈ టోటల్ సీజన్ కి ప్లస్ పాయింట్ అనేది నాకు సార్ ఒకసారి గుర్తు చేసి దానికి అప్రిషియేట్ గా ఫుడ్ ఇవ్వడం కూడా ఆయన కూడా బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇచ్చిన ఏ పైన చేస్తాడు, కాకపోతే అది అప్రిషియేషన్ లాగా ఉంటుంది అని ఫుడ్ పంపిస్తా అన్నాడు. ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాన్ని మళ్ళీ తనుజతో షేర్ చేసుకోమంటాడు. మరి నాకైతే అర్థం కాదు. చూద్దాం. మిగతా వాళ్ళకైనా రూల్స్ ఉంటాయి. ఈ తనుజ గారి విషయంలో కొందరు విషయంలో మాత్రం రూల్స్ ఉండవు. వాళ్ళని అనాల్సిన విషయాల్లో అనలేరు. కొందరిని ఈరోజు మాధురి గారిని కానీ కొన్ని సందర్భంలో తనుజ గారిని కానీ కొందరిని మాత్రం అసలు అనవసరమైన వీడియోస్ ప్లే చేసి
దానికి ఇష్యూ చేయాల్సిన అవసరం, కొందరి అవసరం లేని వీడియోలు అప్పుడప్పుడు వేస్తుంటాం. మొన్న ఇది క్యాప్టెన్సీ టాస్క్ లో డెమన్ ఇట్లా కాల్ పెట్టి చూపెట్టిండు భరణిది అని చెప్పేసి ఆ వీడియో అది అవసరం లేదు. అది బూస్టింగ్ కోసమే, తనుజ గారి బూస్టింగ్ కోసమే వేసిండు. మరి కొందరికి బూస్టింగ్ వేయడం కోసం అయితే వీడియోస్ వేస్తుండు, కొందరికి అయితే వేయడు. వేయాల్సిన వీడియోస్ వేయడు, కొందరిని అనాల్సిన మాటలు అన్నాడు. నాకు సరే నాకు అనిపిస్తుంది. ఈరోజు దివ్యదైతే ఓవరాల్ గా అయితే రాంగ్ లేదు, కానీ కొన్ని ఇది రాంగ్ అన్నట్టు ప్రొజెక్షన్ చెప్పించిండు. అలాంటి విషయం గురించి నేను మాట్లాడేది, వేరే విషయం అయితే ఏం లేదు. దివ్య అయినా, రీతు అయినా, తనుజ అయినా, ఎవరైనా కానీ ఆ ఎపిసోడ్ లో ఎలా జరిగిందో దాని గురించే మనం మాట్లాడాలి. ఎవరైనా, తర్వాత డెమన్ పవన్ అయినా, కళ్యాణ్ గురించి మనం చెప్పినాం. కళ్యాణ్ స్టార్టింగ్ అట్లా చేసిండు, ఈ 3 వీక్స్ నుంచి మారిండు అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు బిహేవియర్ అట్లుంది కాబట్టి మన వీడియోలు చూసుకుంటే పాత వీడియోలలో మనం కళ్యాణ్ కూడా అని చెప్పేసినాం, ఈయన ఓదారు అట్లా అని చెప్పేసి మనం ఆల్రెడీ వీడియోస్ చేసినాం. అందరి గురించి చేసినాం. వాళ్ళు ఆ రోజు ఏ రకంగా ప్రవర్తిస్తే ఆ రోజు గురించే ఉంటుంది. రేపు రేపు ఎవరో ఎలిమినేషన్ అవుతుంది అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. చెప్దాం, ఈ వీడియోలో చెప్తే మజా ఉండదని నేను అనుకుంటున్నా. టెలికాస్ట్ అందరికీ తెలిసిపోతుంది, కానీ తెలిసింది తెలుసు, కానీ ఈ వీడియోలు చెప్తే మజా ఉండదు. రేపటి జరిగే దాని గురించి రేపే చెప్దాం. నేషన్ ప్రాసెస్ జరిగిపోయిందిలే, కానీ ఆ విషయం రేపే చెప్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.